సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు దగ్గబడి దర్శన్ చౌదరి. సో ఇవాళ అయితే బీసమ్ సిమ్యులేటర్లో అయితే అప్గ్రేడ్ వచ్చింది. సో ఈ అప్గ్రేడ్ అయితే ఏంటో చూద్దాము. నాకైతే బయట నుంచి చూస్తుంటేనే ఏదో కొత్త ఫీలింగ్ వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు. ఆల్రెడీ ఈ వీడియో చేశాను, బట్ బాగా రాలేదు. అప్పుడు ట్యాబ్లో ఛార్జింగ్ లేకుండా పోయింది. సో ఇప్పుడు మళ్ళీ అయితే చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్, నాకు 40 సబ్స్క్రైబర్స్ని తీసుకొని వచ్చారు. అలానే మన 50 కూడా దూసుకెళ్ళిపోదాం. సో ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, నాకు తెలుసు మొత్తం మారి ఉంటుంది. సో వెళ్ళగానే ఈ బేర్ అయితే క్వెస్ట్ ఇచ్చింది, తీసుకున్నాను. అదే సన్ బేర్. సో క్వెస్ట్ ఇది. అసలు నాకేం అర్థం కావట్లేదు. ఏమంటే బాల్స్ ఏంది అసలు? ఈ బాల్స్ అసలు ఈ బాల్స్ ఏంది? అసలు ఇదంతా ఏం జరుగుతుంది? అసలు నాకు ఇదేం అర్థం కావట్లేదు. అసలు ఈ బాల్స్ ఎందుకున్నాయి? అసలు ఎలా ఆడాలో కూడా అర్థం కావట్లేదు. బాల్స్ అన్ని వచ్చినాయి. అసలు అలా చూసుకుంటా పదాం మొత్తం ఫీల్డ్. బాల్స్ అయితే ఉన్నాయి ఈ ఫీల్డ్లో. ఫస్ట్ ఫీల్డ్లో అయితే ఓ మై గాడ్, ఇలా డిఫీట్ చేయాలి. ఏం అర్థం కావట్లేదు. ఏం చేయాలో అర్థమే కావట్లేదు నాకు అసలు. నేను కూడా ఇంకేం చేస్తా, యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాను. సో అసలు ఇది ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మన అప్డేట్ ఏమేమి చేంజ్ అయిందో దాని గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్లోర్ ఫీల్డ్కి వెళ్దాం. ఇక్కడ ఏదో ఒకటి చేంజ్ అయ్యేది. ఏం చేంజ్ కాలేదు గైస్. సో రెగ్యులర్గానే ఉంది ఇక్కడ. సో ఏమేం చేంజ్ కాలేదు. సో ఇక్కడ ఏం చేంజ్ కాలేదు. సో ఓ మై గాడ్, ఇక్కడ ఏదో జస్ట్ వచ్చింది, బట్ ఈ ఫీల్డ్ అయితే చేంజ్ అయింది గైస్. ఇది అసలు ఏంది? జైలా? ఓ మై గాడ్, అసలు ఈ ఫ్లాగ్స్ ఏందో నాకు అర్థమే కాదు. బట్ అప్గ్రేడ్ అయితే బాగుంది. చాలా సూపర్గా అయితే అప్గ్రేడ్ అయితే బాగుంది. ఏం అర్థం కాలే కానీ బాగుంది. ఈ ఫీల్డ్లో సేమ్ అంటే నాది ఏం చేంజ్ ఏం కాలేదు. చాలా రోజుల తర్వాత వీడియో పంపిస్తున్నా మళ్ళీ. ఈ ఫీల్డ్ చేంజ్ అయింది. మనము 5B ఏరియాలో ఫీల్డ్స్ ఎలా మారాయో చూసిస్తాం. అంతేనా? ఏమన్నా స్కిప్ చేసినామా? ఇలా 5B ఏరియాకి ఫీల్డ్స్ సేమ్గానే ఉన్నట్టున్నాయి ఇక్కడ. అవును, ఇక్కడ సేమ్గా ఉన్నాయి. నో చేంజ్. ఏం చేంజ్ లేదు ఇక్కడ. సేమ్గానే ఉంది. ఒకవేళ నేను గమనించుకుంటే ఇక్కడ ఎక్కడైనా చిన్న చేంజ్ మీకు ఏమైనా కనపడతా ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది అసలు ఎలా వచ్చిందో నాకు అర్థం కాదు. నేనేమో కలెక్ట్ చేసుకుంటున్నాను అదనమాట. ఇదొకటి చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ ఫీల్డ్ మళ్ళీ ఇంకా 10B ఏరియాకి వెళ్తామే. ఓ, ఇది కలర్ చేంజ్ అయింది గైస్. రెడ్ కలర్కి మారింది. యాక్చువల్గా బ్లూ కదా, గ్రీన్ కదా ఉండేది, రెడ్ కలర్లోకి మారింది. మై గాడ్, వెరీ గుడ్ అప్డేట్. ఇక్కడేం మారలేదు. సేమ్ యాజ్ యూజువల్ అంటే షాప్ చెక్ చేద్దాం. షాప్ చెక్ చేద్దాం. అన్న కొత్త ఐటమ్ వచ్చింది లేదు గైస్, కొత్త ఐటమ్స్ ఏం రాలేదు. సో అప్గ్రేడ్ పైన నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, అవేం జరగలేదు అనమాట. బట్ అప్గ్రేడ్ అయితే సూపర్గా ఉంది. అసలు నాకు అర్థం కాకుండా నాకు బాగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్? పోర్టల్
ఆ పోర్టల్ ఏదో ఉంది గైస్. అండ్ ట్రోఫీ ఎందుకు మారిందో నాకు అర్థం కాదు. కొత్త ట్రోఫీస్ అన్నీ వచ్చినాయా? లేదు లేదు. ఇక్కడ ఏదో పోర్టల్ ఇచ్చారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో. ఓకే 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 ఓకే. ఈ పోర్టల్స్ అక్కడికి వెళ్తాయి. ముందు మనకి ఎక్కడ ఇచ్చాడు కదా, ఇప్పుడు అప్గ్రేడ్ వచ్చింది కాబట్టి కొద్దిగా ప్లేస్ చేంజ్ చేశారు అంతే. మరి టైకాన్ కానీ ఈ బేర్ మాత్రం బాగుంది. రోబక్ సింబల్ ఎందుకు పెట్టారు? ఈ బేర్ నేను చాలాసార్లు చూశాను గూగుల్లో కూడా, బట్ ఏం అర్థం కాలే. ఓ వెయిట్, ఓ మై గాడ్. ఇక్కడ కూడా ఒక చెస్ట్ కొత్తగా ఏదో పెట్టారు. టికెట్ షాప్ చెక్ చేద్దాం. వాట్ ఈస్ దిస్? ఏంది అసలు ఇది? ఏంది అసలు ఇది? ఏంది నాకు అర్థం కాలే. ఇది అసలు ఏందో నాకు అర్థం కాలే. బట్ కలెక్ట్ చేసినందుకు నాకు ఏదో అవార్డు ఇచ్చింది, మాత్రం అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఏం చేంజ్ అయ్యాయి? ఈ ఫీల్డ్ యాజ్ యూజువల్ ఇది కూడా అంతే. చేంజ్ లైన్గా వెళ్దాం ఎందుకులేండి, ర్యాండమ్గా ఏదో ఒక ఫీల్డ్కి వెళ్దాం. ఇది కూడా నో చేంజ్ చూస్తుంటే ఇక్కడ ఏదో మ్యాచింగ్ కొత్తగా పెట్టారు, లేకపోతే అది ఆల్రెడీ ఉందే? అక్కడ ఉండే మ్యాచింగ్ ఆల్రెడీ ఉందే, కొత్తగా పెట్టినారు. పాత వీడియోస్ చూడాలి ఒకసారి. కొత్తగా పెట్టింటారా ముందే ఉండింటారా? ఓకే, ఇక్కడ కూడా ఒక చెస్ట్ పెట్టారు అనమాట. అసలు నాకు అర్థం కావట్లేదు అసలు క్యారెక్టర్స్. సో ఇదేం అర్థం కావట్లేదు. సో అదే అర్థం కావట్లేదు. మ్యాచ్ అనేది నెక్స్ట్ దానికి అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ కింద కొత్త కలర్స్, కొత్త అప్గ్రేడ్. కొత్త అప్గ్రేడ్ 30 ఏరియా చెక్ చేసుకుంటాం. షాప్ ఏమైనా వచ్చిందా? కొద్దిగా చేంజ్ అయ్యారు. చేతిలోకి అది వచ్చింది, ఆ వెపన్ నేను కొన్నది. సో అది మనం ఒకసారి ఆ షాప్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. బ్యాడ్జ్ షాప్లోకి ఏమన్నా తగ్గింది, ఐటమ్స్ ఏమన్నా రేట్ ఏమన్నా తగ్గిందేమో అని. బికాస్ అంత కాస్ట్లీ కొనేంత సీన్ లేదు కాబట్టి కొద్దిగా ₹1 కూడా తగ్గలేదు. సో ఏడు వచ్చి కూడా ఇష్టం, ₹1 కూడా తగ్గలేదు. తగ్గిందే ఉంటుంది కానీ ₹1 తగ్గల, ఎక్కింది కానీ ₹1 తగ్గలేదు అనమాట. ఓకే ఇది ఆ పక్క ఉండాల్సిందే. లేదు ఓకే, కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. ఓకే, ఇక్కడ ఏమన్నా అప్డేట్ వచ్చింది? నో అప్డేట్. 30B ఏరియాని లాస్ట్లో చూద్దాం. 35B ఏరియాని, బట్ 25B ఏరియాని వదిలేసాం కాబట్టి దాన్ని ఒకసారి చెక్ చేద్దాం. ఓ మళ్ళీ వచ్చిందా? లాస్ట్ టైం వెళ్ళిపోయింది కానీ మళ్ళీ వచ్చేసింది. ఓకే, ఓయ్ హే గైస్, దీని ఇందాక నుంచి నేను అసలు గమనించను కూడా లేదు. దాని గురించి లాస్ట్లో మాట్లాడదాం. ఓకే, 30B ఏరియాకి వెళ్దాం. ఇది నేను ఇందాక నుంచి గమనించను కూడా లేదు. నేను ఏదో గేమ్ని ఫన్నీగా ఆడుకుంటూ పోతాను. ఇది 51 days ఉండబోతుందంట. నెక్స్ట్ వీక్ దాకుంటే చాలు. 51 days కాకపోతే నెక్స్ట్ వీక్ దాకుంటే చాలు.
ఓకే, మళ్ళీ ఇదేదో వచ్చిందా? ఓ, నా ప్లాంట్. ఓకే, నా ప్లాంటర్ ఆల్రెడీ కలెక్ట్ చేసేసుకున్నట్టున్నది అన్నిట్లో. సో అది క్వైట్గా ఉంది. సో ఇదే గైస్ మొత్తం చేంజ్ అయ్యింది అది. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉంది. అసలు ఇది ఏంటో నాకు అర్థమే కావట్లేదు. బట్ నేనైతే రీసెర్చ్ చేసి అయితే చెప్తాను. ఇప్పటికీ ఏమేమి వచ్చినాయని చూపించాను. బట్ నా వల్ల అయితే రీసెర్చ్ చేసి చెప్తాను మీకు. సో అదంతా చూస్తాం. ఇప్పుడు ఈ షాప్ ఏందో చూద్దాం ఫస్ట్. ఓకే, టికెట్స్. లాస్ట్ టైం ఇందులో మీ టికెట్ కొందామని చూసాను. ఫస్ట్ మన పనికి వచ్చేది. అయ్యో, ఇప్పుడు డైమండ్ కొన్నా కూడా ఆడబెట్టుకోవాలా అంటాడు. ఇలా స్పేస్ ఉంది కానీ ఎక్కడ స్పాన్ చేసేది? చెక్ చేద్దాం. ఫస్ట్ చేస్తే వస్తుంది టికెట్స్. కొత్త బియ్యం వచ్చిందేమో. కొత్త బియ్యం రావాలి. రాలేదు. సో దాన్ని వదిలేయండి, ఇంకేం చేయలేము. కొత్త బియ్యం రాలేదు. నెక్స్ట్ అప్కమింగ్ అప్గ్రేడ్లో చూసుకుందాం. ఓకే, ఈ షాప్ నేను చెక్ చేయలేదు కదా, ఒకసారి చూద్దాం. రాలేదులేండి. ఓ మై గాడ్, నా లిస్ట్లో ఈ ఒక్క షాపే మిక్స్ అవుతుంది, కోకోనట్ బ్యాగ్ షాపు. సో మిగిలిన వాటిని అన్నిటిని కవర్ చేశాను కదా, అది చేశాను. రెడ్ హెచ్కి కవర్ చేయలేదు, దాంట్లో ఏం రాలేదండి. సో ఇదన్నమాట. నేను అనుకుంటున్నాను ఏదన్నా వస్తుందేమో అని. బట్ ఏమే అంతగా బాగుంది కానీ ఎక్కువ ఏం రాలేదు. సో తక్కువ వచ్చింది కానీ కొత్త ఐటమ్స్ వచ్చాయి. నాకు హ్యాపీగా ఉంది. అప్గ్రేడ్తో నేను సాటిస్ఫై అయ్యాను. సో ఎప్పుడు ఈ కోకోనట్ క్రాబ్ డిఫీట్ చేస్తానో, ఎప్పుడు షాప్ లోపలికి వెళ్ళి షాప్ లోపల ఉండే వెపన్స్ చూస్తానో ఏమో. నా బాధ నాది, ఎవరి బాధ ఉంది. సో వీడియో పంపించి చాలా రోజులు అయిపోయింది. సో అప్డేట్ వచ్చిందని తెలియగానే వీడియో చేశాను. సో ఈ వీడియో కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఈ వీడియో అయితే ఇంతే.